హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఈరోజు మా పక్క ఊర్లో అయితే ఒక గుడి చుట్టూ అయితే ఫస్ట్ మీకు వీడియోలో మీకు చూపించాను కదా, మొత్తం చుట్టూ రేకు వేసాను. అదే గుడిని అయితే ఇప్పుడు చుట్టూ మళ్ళీ మెస్ అయితే వేసి ఫ్రంట్ వచ్చేమో చిన్న గేట్ ఉండేది, మీకు చూపిస్తాను. అక్కడ చిన్న గేట్ ఉండేది, ఆ చిన్న గేట్ తీసి ఇప్పుడు మొత్తం పెద్ద డోర్ వేయాలి. ఆ డోర్ వేసుకొని చుట్టూ మొత్తం అయితే కోడ్లు అయితే లోపలికి దూరకుండా అయితే చుట్టూ మెస్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము డోర్ అయితే తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఇంచిన్నర పైపులు అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పైపులు అయితే కటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్య మధ్యలో మీకు వీడియోలు అయితే చూపించిపోతున్నాము, ఎలా వర్క్ చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాం అనేది. ఇప్పుడు కట్ చేస్తున్న పైప్ అయితే వచ్చేమో ఆ తలుపుకి వచ్చే ఫ్రేమ్ అనమాట. ఇది చుట్టూ ఫ్రేమ్ వచ్చి ఇంచిన్నర పైప్ అయితే కట్ చేసి ఆ తలుపుకి వచ్చేమో ఇంచి పైపులు వస్తుంది. ఈ విధంగా మేమైతే వర్క్ అయితే చేస్తున్నాము. చూడండి, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ క్రాస్ కట్ చేయాలన్నమాట. ఇది తలుపులు ఫ్రేమ్ అనమాట. ఇది ఇంచి పైపులు అయితే యూజ్ చేయడం అవుతుంది. మొత్తానికైతే హెవీ గేజ్ పైపు చూడండి, మందం అయితే ఎక్కువగా ఉంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ గూడ్ షూట్ అయితే మొత్తం మెస్ అయితే వేయాలి, చికెన్ మెస్ అనమాట. ఈ విధంగా చూడండి, పైపులు అయితే 30 పైపులు మధ్య మధ్యన పైపులు అయితే వేసి మేమైతే మెస్ అయితే వేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా మేము పైపులు అయితే మెస్ కాయటానికి అయితే 30 పైపులు అయితే వెల్డింగ్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఇది మా పక్కూరు అనమాట. ఈ విధంగా పైపులు వేసి సెంటర్లో నిలువ పైపు వేసుకొని అప్పుడు మెస్ అయితే ఎక్కిస్తాము. ఈ మెస్ ఎందుకంటే ఈ గుడి లోపలికి అయితే కుక్కలు కానీ ఆ కోడి కానీ లోపలికి రాకుండా ఉండటానికి అయితే ఈ మెస్ అయితే వేయడం అయితే అవుతుంది. ఓకే, మేము ఏ విధంగా తయారు చేస్తున్నాం అనేది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియోలో మీకు చూపించబోతున్నాం. టాకాలు వేసిన దగ్గర ఈ విధంగా పాలిష్ అయితే చేయాలి గ్రైండ్ వీల్తోని. ఈ విధంగా రేక్ వేసిన పైప్ మీద అయితే లింక్ పెట్టి డోర్ అయితే నిలబెడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది బాణాలు అనమాట. ఈ బాణాలు అయితే ఈ విధంగా వెల్డింగ్ చేసి డిజైన్ అయితే చేయాలి. ఇప్పుడు నేనైతే బాణం డిజైన్ అయితే చూడండి ఈ విధంగా వెల్డింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా వెల్డింగ్ చేసుకొని డోర్ ఫ్రేమ్ లోపలికి అయితే ఈ డిజైన్ అయితే టాకాలు వేయాలి. ఇప్పుడు డోర్ కింద భాగం అయితే ఒక 2 అడుగులు వేసి రేక్ అయితే వేయాలి.
ఎందుకంటే వర్షం పడేటప్పుడు లోపలికైతే రొజ్జ వెళ్ళకుండా ఉండటానికి ఈ రేట్ షీట్ అయితే వేయిస్తున్నాము 2 అడుగులకి. ఇప్పుడు ఆ షీట్ అయితే 2 అడుగుల సైజు మీద కటింగ్ అయితే చేస్తున్నాము. బాణం డిజైన్ అనేది వెల్డింగ్ అయ్యాక ఈ విధంగా చూడండి. ఈ డోర్ లోపలికి అయితే ఈ విధంగా డిజైన్ వస్తుంది. ఇవి బ్యాక్ నుంచి అనమాట, ఆ డోర్ యొక్క బ్యాక్ నుంచి అనమాట. ఇవి బ్యాక్ సైడ్ 2 అడ్లు అయితే వేసాను. 3/4 సైజు బద్దీ అనమాట. నేనైతే బద్దీ అని పిలుస్తాను. ఈ బద్దీ వేసి ఈ బాణాలు డిజైన్ అనేది వేసాను. బాణాలు ఈ డిజైన్ నిలబెట్టడానికి అయితే ఈ బద్దీ వెనకాల నుంచి వేసుకోవాలి. అప్పుడే ఈ బాణాలు పైపు మనం తాకాలు వేసింది స్ట్రాంగ్ అయితే ఉంటుంది, అలా నిలబడుతుంది అనమాట. ఈ విధంగా సెట్ చేస్తే బాగుంటుంది. నేనైతే 2 పక్కల వర్క్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా నేను మెస్ చేయడానికి అయితే 30 పైపులు సపోర్ట్ చేయడానికి టాకాలు వేస్తున్నాను. అటుపక్క వచ్చేమో ఒక డోర్ వర్క్ అయితే అవుతుందన్నమాట. ఆ డోరు టాకాలు వేసింది వెల్డింగ్ చేసింది ఒక ఆయన పాలిష్ చేసేటప్పుడు నేను ఈ వర్క్ అయితే చేస్తాను. ఆ పాలిష్ అయ్యాక మళ్ళీ ఆ డోర్ వర్క్ అయితే వెళ్ళిపోతాను. ఈ విధంగా అటు ఇటు వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, చుట్టూ మెస్ అయితే వేస్తున్నాము. ఈ విధంగా ఈ మెస్ ఎత్తు వచ్చి 4 అడుగులు, ఒక బండిల్ వచ్చేమో 50 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఈ విధంగా చూడండి ఇప్పేసి మెస్ అయితే ఎక్కించడం జరుగుతుంది. నేను ఈ రాడ్లు అయితే టాకాలు వేస్తాను కదా, వాటికే మేమైతే ఆన్ చేసుకొని అక్కడక్కడ వెల్డింగ్ అయితే చేయాలి. మళ్ళీ స్క్రూలు అయితే వేయాలి. ఇదిగోండి ఈ స్క్రూటోన్ అయితే బిగించాలన్నమాట. ఈ స్క్రూతోని వేసుకొని అక్కడక్కడ వెల్డింగ్ అయితే చేయాలి. మన వాళ్ళు అయితే మెస్ లాగేస్తున్నారు. చాలా కష్టం అండి మెస్. ఏవైనా మిస్టేక్ జరిగిందంటే చేతులు అయితే కటింగ్ అయితే అవుద్ది. ముందు కింద దింపేదా, కింద లాగండి మీరు పక్కకు రేకున్నది కదా. చూడండి ఈ విధంగా వేసుకుంటే లోపలికి అయితే కోడి లేదా కుక్కలు గట్ల ఏమైనా లోపలికి అయితే రావాలన్నమాట. ఈ విధంగా మెస్ అయితే వేయాలి. ఎక్కడ మెస్తో పాటు దాని లింక్ పెడుతున్నారు. ఓకే అయిపోయింది. అయితే స్క్రూతో బిగించి మళ్ళీ వెల్డింగ్ చేయాలి. ఒకవేళ స్క్రూలు అయితే లూజ్ అయినట్లయితే ఇది వెల్డింగ్ చేసే పైపుల దగ్గర అయితే టాకాలు వేయాలి. టాకాలు వేస్తే ఊడిపోదు అనమాట. స్క్రూలు అయితే లూజ్ అయినా పర్లేదు, ఈ టాకాలతో నా సెట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను టాకాలు అయితే వేస్తున్నాను, చూద్దాం. సో ఇప్పుడైతే ఆ మెస్కి ఆ రాడ్కి చాలా గ్యాప్ వచ్చింది. సో కాబట్టి దాన్ని ఇప్పుడు ఆ బావగారు దాన్ని అంటించే దీంట్లో ఉన్నారు. సో అంటిస్తున్నారు. అసలు ఆ రాడ్కి ఆ మెస్కి గ్యాప్ ఉంచకూడదు, గ్యాప్ ఉంచితే బాగవదు. ఈ విధంగా మెస్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు నేను లోపల అయితే చూపిస్తాను ఏ విధంగా వేస్తామనేది. చూడండి, ఈ ఇంచినర్ పైపులు అయితే పోల్ మీద స్క్రూలు అయితే వేయడం జరిగింది. అక్కడక్కడైతే వెల్డింగ్ టాకాలు అయితే వేస్తాము. చూడండి ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళిపోతారు మన వాళ్ళు. ఇప్పుడు నేను డోర్లు అయితే వెల్డింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ మెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇదే స్టార్ట్, ఎండింగ్ అయితే అవతలకు ఉంది, ఇంకా వేయలేదు, ఎండింగ్ ఇంకా రాలేదు. సో కాబట్టి ఇది స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ చేసి వెల్డింగ్ పెట్టాము. వెల్డింగ్ చేసి చాలా లాగే అలా వచ్చింది బయట. సో ఇదైతే కింద ఖాళీగా ఉంది, అందుకే వేన పెట్టేశాడు మా బావ, రాజు బావ. ఏం చేస్తామండి, యువతలు ఖాళీగా ఉంది, లోయలాగా ఉంది కింద.
ఈ గుడి వెనకాల వచ్చేమో చాలా లోటుగా ఉంది, బ్యాక్ వచ్చేమో ఇక్కడ అడిగేయడానికి అయితే ఏమీ దొరుకుతా లేదు. అందుకే వ్యాన్ అయితే ఉంది. ఆ వ్యాన్ పెట్టి దానిపై అడిగేసుకుని స్టూల్ వేసే ప్రయత్నంలో ఉన్నాడు మా బావమర్ది అనమాట. చూడండి 2 పైపులు చూడండి, కాలు కింద ఉంది, 2 పైపులు వేసి లోపల ఒకరు కూర్చున్నాడు. ఆ వెయిట్ తోని యువతల స్క్రూ వేసే ఆయన అయితే ఆ వెయిట్ తో చూడండి దాని మీద అడిగేసుకొని స్క్రూ అయితే కష్టపడి వేస్తున్నాడు. చాలా ఇరుకుల్లో పని అనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, అంత రిస్క్ మీద వర్క్ అయితే చేస్తున్నాడు. కిందకు చూస్తే చాలా లోటుగా ఉంది. ఏదేమైనా జస్ట్ మిస్టేక్ అయిందంటే మన సంగతి అంతే. మా కష్టం అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టపడి పని చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, డోర్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి. ఫ్రెండ్స్, మెస్ ఏ విధంగా వేసాము మీరు చూడొచ్చు. లోపల అనమాట, లోపల నుంచి నేనైతే వీడియో తీస్తున్నాను. ఈ విధంగా వేసాము. కోడి కుక్కలు గట్రా ఏమైనా లోపల రాకుండా మెస్ అయితే వేయడం జరిగింది. చూడండి, చుట్టూ గుడి చుట్టూ అనమాట ఇది. ఇదిగోండి, మొత్తం ఈ రోజుతో ఫైనల్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. అయితే ఫ్రంట్ వచ్చేమో ఒక చిన్న గేట్ ఉండేది, ఆ గేట్ తీసి పెద్ద డోర్ అయితే వేయడం అయితే అయిందనమాట. మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇదేనమాట ఆ డోరు. ఫస్ట్ చిన్న గేట్ ఉండేది, ఆ గేట్ తీసి పెద్ద మెయిన్ డోర్ అయితే వేయడం జరిగిందనమాట. చూడండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేస్తాము. ఇప్పుడు వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.